బాలు అలాగే మీనా అందరూ అయితే ఇంకా విల్లాలోనే ఉంటారు. ఇంకా మొత్తం డబ్బు గాని కట్టేసాము అంటే ఈ విల్ల మన సొంతం అయిపోతుంది అన్నట్టుగా ఇంకా మనోజు రోహిణి అయితే ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ విషయం అయితే ఇంకా ఏదో ఒక ఐడియా ఆలోచించాలి అని ఆలోచిస్తే ఇంకా మనోజ్ అయితే మాత్రం అప్పుడు ఇంకా నేను ఒకటి చెప్తాను రోహిణి, ఇది వింటావా నువ్వు అని మేము ఉండే ఇల్లు అమ్మేస్తే అప్పుడు అందరం ఇక్కడే ఉండిపోవచ్చు కదా, అప్పుడు వాళ్ళందరూ ఉన్నా కానీ విల్ల మన సొంతం అయిపోతుంది అన్నట్టుగా రోహిణి ఇంకా మనోజ్ అయితే ఇద్దరు ప్లాన్ చేస్తారు. ఇంకా అదే విషయం అయ్యి ఇంకా బాలు అందరినీ ఇంకా హాల్లో సమావేశమయ్యి అందరికీ అయితే చెప్తారు, ఈ విధంగా అమ్మ ఆ ఇల్లు అమ్మేసామంటే ఇల్లుకి కట్టేసుకోవచ్చు, మాకు ఈ విల్ల బాగా నచ్చింది అన్నట్టుగా చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా బాలు అయితే అది నాన్న కష్టార్జితంతో కట్టుకున్నది, అది అది అమ్మేస్తే ఎలా రా అని చెప్పానంటే మీకు కావాల్సి ఉంటే అందరూ కూడా మీ వాటాలు మీరు తీసుకోండి, నా వాటాకు వచ్చే డబ్బులు నాకు ఇచ్చేసేయండి, నేను ఈ విల్లా కొనుక్కుంటాను అని ఇంకా మనోజ్ అంటాడు. ఇంకా మనోజ్ అనేటప్పటికీ ఇంకా సత్యము వాళ్ళిద్దరూ అయితే ఇంకా గొడవపడి ఒకరికొకరు కొట్టుకునేంత పరిస్థితికి అయితే వచ్చేస్తారు. ఇంకా సత్యం అయితే ఆ ఇంటి మీద నాకంటే కూడా మీ అమ్మకే హక్కు ఎక్కువ ఉంది, అది వాళ్ళ నాన్న తనకిచ్చిన ఆస్తి అది అన్నట్టుగా అంటే ఇంకా నువ్వు చెప్పమ్మా నీ కొడుకు బాగుపడితే నీకు ఇష్టం లేదా అన్నట్టుగా. ఇంకా బాలు అయితే అవును ఎందుకు ఇష్టం లేదు, తన నచ్చిన కొడుకు కదా నీకు అమ్మి నీకు ఇచ్చేస్తుందిలే అని చెప్పనని. ఇంకా రవి శృతి వాళ్ళు కూడా మాకైతే ఆ ఇల్లు ఇష్టం అమ్మడం ఇష్టం లేదని చెప్పి అంటారు. బాలు వాళ్ళు కూడా అలాగే అంటారు. ఇంకా ప్రభావతిని నీ నిర్ణయం చెప్పు అంటే నా కొడుకు కోసం ఏదైనా నేను చేస్తాను, అట్టేగే ఆ ఇల్లు అమ్మేస్తానని చెప్పనని ఇంకా చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత మా అందరివి సంతకాలు లేకుండా నువ్వు ఎలా అమ్ముతావు అని చెప్పనని ఇంకా బాలు అలాగే సత్యం కూడా అంటారు, చూసావా నాన్న తన కొడుకు పక్కకే తను వెళ్తుందే తప్పక మన పక్కకు రాదు, ఇది నాకు ఎప్పుడో తెలుసు, ఈ ఇల్లుకి కూడా ఎసురు పెట్టేసి ఉంటాడు అని, అయినా ఇల్లు అమ్మేసి తీసుకుంటావు, ఆ తర్వాత దాంట్లో ఎంత వస్తుంది, ఒకవేళ నీకు ఒక 10 లక్షలు నాకు ఒక 10 లక్షలు రవి గారికి ఒక 10 లక్షలు, మన చెల్లెలు ఉంది తనకు కూడా కొంచెం అమౌంట్ ఇవ్వాలి, అప్పుడు నీకు సరిపోతాయరా అంటే నేను వచ్చిన వాటిని ఏదో ఒకలా చేసుకొని నేను తీసుకుంటాను, అమ్మ కూడా ఒప్పుకున్నప్పుడు నీదేందరా అని చెప్పంటే ఇంకా సత్యము అందరూ అయితే ఇంకా గొడవలు వేసుకుంటున్నారు అని అనగానే ఇంకా ప్రభావతి అయితే ఇంకా అందరినీ గట్టిగా అరిసి ఇది నా ఇల్లు నా ఇష్టం నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా, అయినా నీదేంద్రా పెత్తనం అన్నట్టుగా ఇంకా బాలుని అందరి ముందు తిడుతుంది. ఇంకా మనోజ్ కూడా అయితే మా అమ్మే నా తొట్టున్నప్పుడు ఇంకేముందిలే అన్నట్టుగా ఇంకా మనోజ్ కూడా రెచ్చిపోతాడు. ఇంకా రోహిణికి అయితే చాలా సంతోషం అనమాట, అత్తయ్య మా తొట్టుండి ఇల్లు అమ్మేలా చేస్తుంది, నాకు ఈ ఇల్లు నాకు సొంతం అయిపోతుంది, ఆ తర్వాత నేను నా కొడుకుని తీసుకొచ్చుకొని కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అన్న సంతోషంలో ఇంకా రోహిణి ఉంటే ఇంకా బాలు అయితే ఈ ఇల్లుని అమ్మకుండా ఏ విధంగానైనా ప్లాన్ చేయాలి అన్నట్టుగా తనైతే అంటాడు.